హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఎవిస్ హాస్పిటల్ నుంచి పెయిన్ రిలీఫ్ ఫిజిషియన్ డాక్టర్ సోహెల్ గారు ఉన్నారు. హలో సార్. హలో అండి. హౌ యూ డూయింగ్ సార్? ఫైన్ సార్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం వచ్చేసి పెయిన్ రిలీఫ్కి సంబంధించి బ్యాక్ పెయిన్. ఒక పేషెంట్ బ్యాక్ పెయిన్ కంప్లైంట్తో మీ ముందుకు వచ్చినప్పుడు ఏం చూస్తారు సార్? లైక్ వాట్ ఆర్ ద కాజెస్ అని ముందుగా ఏం ఐడెంటిఫై చేస్తారు? యాక్చువల్లీ మనం పేషెంట్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ మన పేషెంట్ మనకి నడుచుకుంటూ వస్తారు కదా, ఆ నడుచుకుంటూ వస్తున్నప్పుడే మనం చూస్తాం ఎలా నడుస్తున్నాడు పేషెంట్. ఓకే. సో నార్మల్గా ఉన్నాడా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా, వాబ్లింగ్ ఉన్నాడా, స్ట్రైట్ ఉన్నాడా, వంగి ఉన్నాడా, ఎట్లా అనేది మనం ముందు నుంచి చూస్తాం అనమాట. ఆ చూస్తున్నప్పుడే మనకి ఒక అవగాహన వస్తుంది. ఒక ఐడియా వస్తుంది అనమాట. సరే ఈయనకి ఈ ప్రాబ్లం ఉంది అని. సో ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ వీల్ మేక్ షూర్ దట్ హీస్ కంఫర్టబుల్. ఎందుకంటే పెయిన్ పేషెంట్స్ వచ్చే వాళ్ళందరంతగా వాళ్ళకి సైకలాజికల్గా డిప్రెస్డ్ ఉంటారు. సో దే ఆర్ అంటే వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలి బాధ అనేది ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు కంఫర్టబుల్ ఉండి జనరల్ క్వశ్చన్స్ అడిగి దెన్ ఆ పాయింట్కి వస్తాం అనమాట. నెక్స్ట్ వాళ్ళకి హిస్టరీ టేకింగ్ అని ఉంటుందండి. హిస్టరీ టేకింగ్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, పేషెంట్ని అడుగుతాం. సో పేషెంట్ విల్ టెల్ హోల్ ది ఇన్ఫర్మేషన్ అనమాట. మొత్తం ఇన్ఫర్మేషన్ పేషెంటే చెప్తారు మనకి. సో ఆ దాన్ని బట్టి మనం ఆ కాజ్ ఏంటి, ఎందుకు వచ్చింది, దాన్ని నెక్స్ట్ ఎలా ఫాలోఅప్ చేయాలనేది మనం ప్లాన్ చేస్తాం. సో ఇన్ జనరల్గా బ్యాక్ పెయిన్కి కామన్ కాజెస్ ఏమేమి ఉంటాయి సార్? మోస్ట్ కామన్ కాజ్ అంటే అండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పెయిన్ ఈజ్ ద మెయిన్ కాజ్. ఉన్న పెయిన్స్ అన్నిటిలోకి, బాడీ పెయిన్స్ అన్నిటిలోకి 80% అనేది బ్యాక్ పెయిన్కే. ఓకే. సో బ్యాక్ పెయిన్ తోనే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారా? ఉన్న పెయిన్స్ లో బ్యాక్ పెయిన్ లీడింగ్ కాజ్, మేజర్ కాజ్ ఉంటుంది. సో మనకి పోస్చర్ అనండి, మెయిన్ పోస్చర్. ఆ పోస్చర్ అనేది మనకి సరిగ్గా ఉండాలి, నిటారుగా ఉండాలి. పేషెంట్ ఎప్పుడైనా పర్సన్ అనేది నిటారుగా ఉండాలి. వంగడం కానీ, మెయిన్గా మనం ఇప్పుడు చూస్తున్నాం సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం టైపింగ్ జాబ్, డెస్క్ జాబ్ ఉంటుంది వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా వంగిపోయి కిందకి వెళ్ళిపోయి వాళ్ళ అంటే వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళు కూర్చుంటారు అంతే. సో అది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ మీద, బ్యాక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు ఇమీడియట్ గా రాకపోయినా అది డే బై డే ఇంక్రీజ్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నా వల్ల కాదు, ఇట్లా కాదు అని చెప్పి పెయిన్ ఉందంటే మీనింగ్ ఏంటంటే సంథింగ్ ఈజ్ రాంగ్. బాడీ పార్ట్లో సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది బాడీ మనకి తెలియజేస్తుంది. సో ఈ పోస్చర్ అనేది మెయిన్ అండి. సో యంగ్ పీపుల్లో ఏమంటారంటే, సో వీళ్ళు జనరల్గా స్పోర్ట్స్ ఆడుతుంటారు, స్పోర్ట్స్ యాక్టివ్గా ఉంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు. సో స్పోర్ట్స్ ఇంజరీస్ కూడా వన్ ఆఫ్ ద కాజెస్. సో మెయిన్గా యంగ్ ఇండివిజువల్స్ అంటే అప్ టు 20-30 ఇయర్స్ వాళ్ళకి మజిల్ పెయినే ఒక 80% రీజన్ ఉంటుంది. సో మన బ్యాక్ అనేది చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్ అండి. మజిల్స్ ఉంటాయి, కండరాలు అంటారు, కండరాలు ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలకి కండరాల మధ్యలో టెండాన్స్ అని ఉంటాయి జాయిన్ చేసేవి. ఇది ఒక స్ట్రక్చర్. ఆ డిస్క్ అనేది ఒకటి ఉంటుంది, బోన్కి మధ్యలో ఒక స్పాంజ్ లాగా స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, దాన్ని డిస్క్ అంటారు. అది నరాలు, స్పైనల్ కార్డ్, ఆ నరాలు, ఆ సప్లై అనేది బ్యాక్ నుంచే వస్తుంది మనకి మొత్తం. సో ఇన్ని కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి మనకి బ్యాక్లో. సో ఈ దాన్ని బట్టి మనం ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేసి మనకి తెలుస్తుంది. సార్, ఇప్పుడు నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్. జనరల్గా యాక్టివ్గా ఉండాలి యంగ్స్టర్స్, ఏదైనా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే కదా మీరు యాక్టివ్గా ఉండేది, బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, అన్ని వగేరాలు చెప్తూ ఉంటాం. మళ్ళీ ఎక్కువగా వాడిన బాడీని పాడైపోతుంది, ముందు బోన్సే అరిగిపోతున్నాయి ఫస్ట్, ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా. దెన్ ఇప్పుడు ఎలా సార్? దెన్ హౌ? అది వేర్ అండ్ టేర్ అనేది కామన్ అండి. వేర్ అండ్ టేర్ అంటారు అంటే మనం యూజ్ చేస్తున్న కొద్దీ అది దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. యూజ్ చేయాలి, బట్ ఒక పరిమితి ఉంటుంది. ఎక్స్ట్రా ఎఫెక్ట్ పెట్టినప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ చూస్తున్నాం, వాళ్ళ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 10 years నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ ట్రైనింగ్. సో వాళ్ళు అంటే వాళ్ళకి రిగరస్ ట్రైనింగ్ ఉంటుందండి. ఆ ట్రైనింగ్లో వేర్ అండ్ టేర్ అనేది కామన్. సో ఇంజురీస్ అవుతుంటాయి, మళ్ళీ రికవర్ అవుతుంటారు. సో ఇది 30 years వచ్చేసరికి వాళ్ళది కెరీర్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అన్ యాక్సిలరేటెడ్ ప్రాసెస్ అనమాట. నార్మల్గా యూసేజ్ బట్టి, నార్మల్ యాక్టివిటీ బట్టితే ఏం కాదు. ఎక్స్ట్రా యాక్టివిటీ, బాగా హైపర్ యాక్టివ్ ఉంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మరి బ్యాక్ పెయిన్ అనేది పర్మనెంట్ ప్రాబ్లం అంటారా, లేదా టెంపరరీ ప్రాబ్లం? నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం వేరియస్ ట్రీట్మెంట్స్ బట్టి మనం తగ్గించవచ్చు బ్యాక్ పెయిన్. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్. అంటే పర్మనెంట్ అంటే లైఫ్ లాంగ్. ఈ లైఫ్ లాంగ్ ఉండేది అనేది ఏంటంటే వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్లో పట్టించుకోకపోవడం, ఏముందులే వదిలేస్తుంటారు.
సో అది కాస్త పెరిగి పెరిగి మనకి ట్రీట్మెంట్ చేసినా కూడా ఎఫెక్ట్ రాని స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆ స్టేజ్కి వెళ్తే మాత్రం మనకి ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా కష్టం. సో ఇది బ్యాక్ పెయినే అని మనం గుర్తించడానికి ఏంటి సార్ డిఫరెన్స్? లైక్ బ్యాక్ పెయిన్కి మిగతా పెయిన్స్కి మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తుంటాయా? బాడీ ఏమైనా చెప్తుంటుంది? బాడీ చెప్తుంది, పేషెంట్ కూడా చెప్తారు, నాకు ఇక్కడ వస్తుందండి పెయిన్, నించుంటే వస్తుంది, వాకింగ్ చేస్తే వస్తుంది, బెండింగ్ అప్పుడు వస్తుంది అనేది పేషెంట్ హిస్టరీ టేకింగ్ అని చెప్పాను కదా, పేషెంటే మనకు చెప్తారు. అండ్ ప్లస్ మనకి ఎగ్జామినేషన్ పార్ట్ ఒకటి ఉంటుంది. సో మనం టేబుల్ మీద పడుకోబెట్టి పేషెంట్ని ఎక్కడి నుంచి వస్తుంది పెయిన్, సో ఈజ్ ఇట్ మజిల్ స్పాజమ్ ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది. మనం అంటే పేషెంట్ మనం టచ్ చేసి చూస్తేనే తెలుస్తుందండి. సో మనం చాలా మంది టెలికాలర్స్ నుంచి ఫోన్స్ వస్తుంటాయి, మన ఆన్లైన్ కన్సల్టేషన్ అని చెప్పి. ఆన్లైన్ కన్సల్టేషన్ మనకి ఏం చేయలేము, మనం పేషెంట్ మనం వచ్చి చూడంగానే మనకి చూస్తేనే తెలుస్తుంది. వాకింగ్ స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్, సిట్టింగ్ పొజిషన్ తోనే సగం టెస్టులు చేసేసినట్టు అంతే, సగం తెలిసిపోతుంది. సగం అనేది పేషెంట్ ఎగ్జామినేషన్ బట్టి తెలుస్తుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంది కదా, ఇంట్లో నుంచి చేసుకుందాం ఏముందిలే అనుకుంటారు. బట్ అందులో మనకి తెలిసేది చాలా తక్కువ. సో మన ట్రీట్మెంట్ అని కూడా మనకి ప్రాబ్లం అయిపోతుంది. సో ఫోన్లో ట్రీట్మెంట్ అనేది ఇట్ ఇస్ నాట్ రికమెండెడ్. సో ఆల్వేస్ విజిట్ యువర్ డాక్టర్. సో జనరల్గా ట్రీట్మెంట్స్ అనడానికి స్పెషల్గా బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఇలాంటి ట్రీట్మెంట్స్కి స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు. అమ్మో ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లము, తర్వాత మళ్ళీ కిడ్నీలకు లివర్లకు అట్లా ఎఫెక్ట్ అవుతుందేమో అని బయటికి స్టెప్ ఇవ్వడానికి ఆలోచిస్తారు సార్. సో డూ ఆల్ ద బ్యాక్ పెయిన్స్ నీడ్ స్టెరాయిడ్స్? ఇప్పుడు స్టెరాయిడ్స్ అనేది చాలా మందికి ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది ఇది? కోవిడ్ వల్ల. కోవిడ్లో ఏమవుతుందంటే మనకి ఇంటెన్స్ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. స్టెరాయిడ్స్ అంటే ఏం లేదండి, మన బాడీలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది స్టెరాయిడ్స్ అనేది. అందులో చాలా టైప్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఉన్నాయి. కార్టికో స్టెరాయిడ్స్, మినరల్ స్టెరాయిడ్స్ అని, మనకి బాడీ బిల్డింగ్ కి వాళ్ళు యూజ్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఉన్నాయండి. సో ఒక అపోహ ఎలా ఫామ్ అయిందంటే ఈ స్టెరాయిడ్స్ తీసుకుంటే మనకి ప్రాబ్లం అనేది చాలా మంది భయపడుతుంటారు పేషెంట్స్. మనకి ఏమైనా ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఇంజెక్షన్ అవసరం అండి, ఏమి ఇస్తారండి మీరు డాక్టర్ అని అంటే లోకల్ అనస్థీషియా ప్లస్ స్టెరాయిడ్ ఇస్తామని చెప్తాం. అమ్మో స్టెరాయిడ్స్ మాకు వద్దండి, మేము వెళ్ళిపోతారు. సో లాస్ ఎవరికి అవుతుంది? పేషెంట్కి లాస్. ఏదన్నా మనం మితంగా తీసుకుంటేనే హెల్ప్ఫుల్ అండి. స్టెరాయిడ్ కూడా 1 డోస్కి ఏం కాదు. సో మనం యూజువల్లీ స్టెరాయిడ్ ఎట్లా ఇస్తామంటే 1 షాట్, మన ఇయర్లో 1 డోస్ ఆర్ 2 డోసెస్ అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఒక సంవత్సరంలో 1 or 2 డోసెస్. అది కూడా రికమెండెడ్ పేషెంట్స్ కి మాత్రమే. అంతే, అందరికీ ఇవ్వము, అందరికీ అవసరం కూడా పడదు. ఇప్పుడు వీళ్ళు స్టెరాయిడ్స్ ఎప్పుడు ఏం ప్రాబ్లం వస్తుందండి, కంటిన్యూస్ గా వాళ్ళు విచక్షణారహిత్యంగా తీసుకుంటుంటారు. సో అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా ప్రాబ్లం అండి, ఏదన్నా ఇప్పుడు ఆహారం ఉంది, ఆహారం మనం మితంగా తీసుకుంటే మనం హెల్దీ ఉంటాం. ఓవర్గా తీసుకుంటే ఊబకాయం వచ్చి అన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సేమ్ థింగ్ విత్ స్టెరాయిడ్స్. మితంగా తీసుకుంటే సేఫ్. అలా కాకుండా డాక్టర్ చెప్పారు కదా అని ఇష్టం వచ్చినట్లు అలా కంటిన్యూగా తీసుకుంటుంటారు. నేను ఒక పేషెంట్ చూసాను, షీ వాస్ టేకింగ్ స్టెరాయిడ్స్ ఫర్ 15 years. 15 years తీసుకుంది. అంటే డాక్టర్ సజెస్ట్ చేశారు, చేసిన తర్వాత అలా కంటిన్యూ అయిపోయింది. అంటే తీసుకుంటే నాకు హ్యాపీగా ఉంది డాక్టర్, నేను అందుకని కంటిన్యూ చేశాను. మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదంటే లేదండి ఏం అవసరం పడింది అని అవసరం తీసుకున్నాను. ఇట్స్ వెరీ బ్యాడ్. మీరు ఏ డాక్టర్ చేతిలో పడ్డారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ చెప్పినా కూడా ఫాలో ఓవర్ అండి, ఇది బాగుంది కదా కంటిన్యూ. అదే ఇంకా పెయిన్ ని భరించలేక సరే ఏదైతే అది అయ్యింది, ఇప్పుడు మాత్రం నాకు టెంపరీ రిలీఫ్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఉంటుంటారు. ఇంకొకటి సార్, పోస్ట్పోన్ చేయడానికి పేషెంట్స్ కూడా చాలా మటుకు లైక్ డైట్తో కంట్రోల్ చేసుకుంటానండి నేను, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా, నెలకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది, ఎందుకులే వెళ్ళడం అనుకొని అది క్రానిక్ వచ్చే వరకు చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? ప్లీజ్ సెల్ఫ్ ట్రీట్మెంట్ మాత్రం మానేసేయండి. ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను ట్రీట్మెంట్ తీసుకోను, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాను, వేరే పెయిన్ ఫిజిషియన్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన బ్రెయిన్ సరిగ్గా డెసిషన్ మేకింగ్ కెపాసిటీ పోతుందండి. సో మనం ఇది తీసుకుంటే మనం బాగుంది కదా అనేది ఒకటి ఏముందిలే అని, ఆ ఏముందిలే దాంట్లోనే మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఈ ఇప్పుడు ఒక పెయిన్ క్రానిక్ వెళ్ళిందంటే దాని మీనింగ్ ఏంది, ఓన్గా ట్రీట్మెంట్ ఏదో తీసుకున్నారు. సో ఈవెన్ యాజ్ ఏ డాక్టర్
నాకు ప్రాబ్లం వచ్చినా కూడా నేను వేరే డాక్టర్ చూపిస్తాను కానీ నేను మాత్రం సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోను. ఎస్ అంటే యాజ్ యూ రైట్లీ సెడ్ ఒక సామెత కూడా ఉంది కదా, మన దాకా వస్తే కానీ తెలీదు అని చెప్పి వేరే వాళ్ళకి ఎగ్జాక్ట్లీ సజెషన్స్ మనం వేరే వాళ్ళకి ఇస్తాం, మన దగ్గరకు వచ్చేసరికి గాన్. సో బ్యాక్ సపోర్ట్ కోసం వేసుకుంటూ ఉంటారు కదా బెల్ట్స్, అవి ఎంతవరకు రిలీఫ్ ఇస్తుంది, ఏ కండిషన్ వరకు వాడొచ్చు? కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు మనం వాడుతుండడం చూస్తూ ఉంటాం. అవునండి, ఎంత తక్కువ వాడితే అంత బెటర్ అండి బెల్ట్స్. ఎస్, నాట్ మోర్ దెన్ 1 hour, హాఫ్ అన్ అవర్ 1 hour అంటే అంతే. ఎప్పుడైనా యాక్టివిటీ మనకు సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే బ్యాక్ సపోర్ట్ వేస్తాం, బ్యాక్ స్ట్రాప్ వేస్తాం అనమాట. ఆ బ్యాక్ స్ట్రాప్ కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మజిల్స్ ఉంటాయి కదా, బ్యాక్ మజిల్స్, అవి పనిచేయడం మానేస్తాయి. పక్క వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్టు అనమాట. ఇప్పుడు మనం తింటుంటాం, పక్క వాళ్ళు తినిపిస్తున్నారు అనుకోండి, తినిపిస్తున్నారు కదా అంటే సరే తిని అలవాటు అయిపోతుంది, మనకి కంఫర్ట్గా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మనకి మనం చేసుకునే వరకు వచ్చి మన తల ప్రాణం తొక్కొస్తుంది. సో ఇది అని ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ అనమాట ఇవి. ఓన్లీ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు మాత్రమే యూస్ చేయాలి, నాట్ మోర్ దెన్ 1 hour. సో మోస్ట్ ఆఫ్ ద టైం మన బాడీ మీద మనం డిపెండ్ అవ్వాలి కానీ పక్క డివైసెస్ మాత్రం ఎక్కువసేపు యూజ్ చేయాలి. సో డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, బొత్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానీ, ఆ కన్సంప్షన్ ఉన్న వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అది మిత్తా నిజమా? ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్ అండి. ఇట్స్ ట్రూ. స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాడ్ హ్యాబిట్స్. ఓకే, వాళ్ళు సెల్ఫ్ డ్యామేజ్ కాకుండా పక్క వాళ్ళకు కూడా డ్యామేజ్ అవుతుంటుంది. స్మోకింగ్ అనేది హోల్ బాడీ మీద ఎఫెక్ట్ పడుతుందండి. సో బ్యాక్ పెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే మనం డిస్క్స్ అని చెప్పాము ఇందాక, బోన్కి మధ్యలో స్పాంజ్ లైక్ స్ట్రక్చర్. అది నార్మల్గా మనం పిండి కలిపితే ఎట్లుంటుందండి, వాటర్ కంటెంట్ ఉంటుంది దాంట్లో, వాటర్ కంటెంట్ మెత్తగా ఉంటుంది. అప్పుడే చేసిన పిండి ఎలా ఉంటుంది, టచ్ చేసిన మైదా పిండి కానీ వాటర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది బికాస్ ఆఫ్ వాటర్ కంటెంట్. ఆ వాటర్ కంటెంట్ అనేది ఈ స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ సప్లై ఏమైనా డిస్క్కి బ్లడ్ సప్లైస్ ఉంటాయి, ఆ బ్లడ్ సప్లైని తగ్గించేస్తుంది. సో ఈ వాటర్ కంటెంట్ అనేది పోతుంది. సేమ్ విత్ ఆల్కహాల్ కాజెస్ డిహైడ్రేషన్. సో మనం ఇప్పుడు పిండి అలా వదిలేసాం గాలికి, సో కొంతసేపు వచ్చి చూస్తే ఎట్లా అవుతుంది, క్రాక్స్ ఫామ్ అవుతాయి దాని మీద. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద డిస్క్. ఈ స్మోకర్స్లో అనేది మెయిన్ స్మోకింగ్ ఈజ్ అ వెరీ బ్యాడ్ థింగ్ ఫర్ ద డిస్క్. ఈవెన్ విత్ ద డిస్క్ అండి, బోన్స్కి కూడా ప్రాబ్లమే, వేరే అదర్ ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఆల్కహాల్ అనుకోండి, ఆల్కహాల్ వల్ల మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మనకి బాడీ కోఆర్డినేషన్ అనేది పోతుంది. సో ఎక్కువ ఎక్సెస్ డ్రింకింగ్ చేసి వాళ్ళు కింద పడిపోతుంటారు. కింద పడినప్పుడు బ్యాక్ పెయిన్ కాదండి, అన్ని రకాల పెయిన్స్ వస్తాయి. సో ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. మితంగా ఏమన్నా ఆల్కహాల్ ఎప్పుడో ఒకసారి అకేషనల్గా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, బట్ నాట్ రెగ్యులర్. ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. అండ్ స్మోకింగ్ మీకు చెప్తున్నానండి, స్మోకింగ్ మెల్లమెల్లగా తగ్గిద్దామంటే అలా కాదు, ఒకేసారి స్టాప్ చేసేయాలి. స్టాప్ అంటే స్టాప్, అంతే, దట్స్ ఇట్. మెల్లగా తగ్గిద్దాంలే చూద్దాంలే అంటే అవన్ పని అది చూసినట్టే అవుతుంది అంతే. సార్, ఐ వాంట్ టు లైక్ యూ టు ఆన్సర్ వన్ మోర్ క్వశ్చన్స్ రిప్రజెంటింగ్ టుడేస్ యూత్. రకరకాల బైక్స్ వస్తూ ఉన్నాయి పొజిషన్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు జస్ట్ జాబ్ కోసం కూర్చొని మన పోస్చర్ సరిగ్గా లేకపోతేనే ఇబ్బందులు ఎదురవుతాయి అంటున్నారే. ఆ రకరకాల బైక్ మూవ్మెంట్ కదా, అది కూడా చాలా డేంజర్, పట్టించుకోవట్లేదు. చాలా డేంజరస్. మనకి బ్యాక్ లో ప్రాబ్లం వస్తుంది, షోల్డర్ ప్రాబ్లం వస్తుంది, నెక్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఈ షార్ట్ హ్యాండిల్ బైక్స్ వస్తాయండి, స్పోర్ట్స్ బైక్స్ లో షార్ట్ హ్యాండిల్ ఉంటుంది, సీట్ వెనకాల హైట్ ఉంటుంది. వాళ్ళు ఇట్లా ముందుకు వంగి ఇలా నడుపుతుంటారు. షార్ట్ డిస్టెన్స్ వరకు అయితే ఓకే అండి, లాంగ్ డిస్టెన్స్ అలాగే ట్రావెల్ చేస్తే మన బాడీ పోస్చరే మారిపోతుంది. ప్లస్ మన ఇండియన్ రోడ్స్ ఎలా ఉన్నాయో తెలుసు మీకు. సో ఈ గతుకులు వస్తుంటాయి, దాని మీద కూడా ఈ మన బ్యాక్ కుషనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ వేర్ అండ్ టేర్ అవుతుందండి. సో మన స్ట్రైట్ ఉండాలి, ఎప్పుడు హ్యాండిల్ అనేది మనకి కంఫర్టబుల్ ఉండాలి, ఇలా ఉండాలి పోస్చర్. ఇలా వంగారంటే మాత్రం గాన్. లక్షలు పెట్టి మనం కొనుక్కొచ్చుకుంటున్నాం, లక్షలు పెట్టి దట్స్ వాట్. మళ్ళీ ట్రీట్మెంట్ కోసం ఒక 10,000 పెట్టండి అంటే పెట్టరు. అన్ని బ్యాక్ పెయిన్స్ ఇదే కాదు, కొంచెం కొంచెం ఒకసారి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ, కొంచెం ఎక్కువగా వర్క్ లోడ్ ఉన్నప్పుడు కానీ కూడా రావచ్చు. మరి ఎప్పుడు మిమ్మల్ని మేము కన్సల్ట్ అవ్వాలి? పెయిన్ రిలీఫ్ ఫిజిషియన్ని ఎప్పుడు చూడాలి? ఇప్పుడు మీరు డైలీ యాక్టివిటీస్ చేసుకుంటున్నారు, బట్ ఇఫ్ సమ్ పెయిన్ ఈజ్ హ్యాంపరింగ్ అనమాట, మీరు డైలీ యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నారు, అలాంటప్పుడు డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాలి. ప్లస్ ఇప్పుడు ఒక పెయిన్ అనేది, ఇప్పుడు మజిల్ పెయిన్ వచ్చింది, ఒక 2-3 డేస్ మీరు మెడిసిన్ వాడారు సెల్ఫ్గా, తగ్గిపోతే ఓకే. మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ ఇఫ్ ఇట్ కమ్స్ బ్యాక్ మళ్ళీ వచ్చేసింది అనుకోండి, ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్, సంథింగ్ ఈజ్ రాంగ్ అనమాట. సో లేట్ చేయకూడదండి, ఎనీ టైం, ఎనీ బ్యాక్ పెయిన్ అని, ఎనీ పెయిన్, డోంట్ డిలే. సో క్వశ్చన్ మార్క్ వచ్చిన వెంటనే అట్లీస్ట్ యూ హ్యావ్ టు బక్ల్ అప్. సార్,
అలాగే ఇది ఇలాగే పోస్ట్పోన్ చేస్తూ సర్లే వెళ్దాంలే అనుకుంటే ఎంతవరకు వర్స్ట్ సిచ్యువేషన్కి వెళ్ళొచ్చు బ్యాక్ పెయిన్కి సంబంధించి? ఇప్పుడు మీరు టోటల్గా పని చేసే స్టేట్లో కూడా లేకుండా పోతారండి. అంటే మనకి వర్క్ వైజ్ చూసుకుంటే ఈ సివియారిటీ పెరిగే కొద్దీ మన వర్కింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో మనకి వర్క్ వెళ్ళకపోతే ఇన్కమ్ రాదు. సో మనకి వర్క్ ప్లేస్లో కూడా నెగిటివ్ వచ్చేస్తుందండి. ఎందుకు ఇలా డైలీ లీవ్ పెడుతున్నారు, వాట్ ఈస్ దిస్ అనేది ఒక నెగిటివ్ వచ్చేస్తుంది. సో ఎంత తొందరగా మీరు డాక్టర్ చూపించుకుంటే అంత మంచిది. ఎస్. సో టు వైండ్ అప్ ద హోల్ టాపిక్ ప్రేక్షకులకి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? సో మీకు పెయిన్ వస్తుందంటే ఇగ్నోర్ చేయకండి. సో మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ కానీ అలాంటివి మాత్రం చేయకండి. యాజ్ ఎ డాక్టర్ నేనే చెప్తున్నాను, నాకు వచ్చినా కూడా నేను వేరే డాక్టర్ చూపెట్టుకుంటున్నాను కానీ నా ట్రీట్మెంట్ నేను తీసుకోను. సో మీ మంచి కోసమే నేను చెప్తున్నానండి. డోంట్ డిలే ట్రీట్మెంట్ అండ్ డోంట్ సెల్ఫ్ మెడికేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us, sir. థ్యాంక్ యూ.